గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే అత్యధిక మంది అభ్యర్థుల్లో ఉన్న కామన్ డౌట్ ఏంటంటే నెక్స్ట్ గ్రూప్ 2 ఉంటుందా ఉండదా, ఉంటే ఎప్పుడు ఉంటుందనేది అందరిలో ఉన్న కామన్ క్వశ్చన్. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే కొత్త గ్రూప్ 2 నోటిఫికేషన్ కానీ ఈఓ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వేకెన్సీస్ నోటిఫికేషన్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వేకెన్సీస్ కానీ వీటికి సంబంధించి గవర్నమెంట్ దగ్గర కదలికలు లేవు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వేకెన్సీస్ ప్లస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వేకెన్సీస్ ఫైనాన్స్ క్లియరెన్స్ వస్తే ఈ 2025లో నోటిఫికేషన్స్ని జారీ చేయడానికి ఏపీపీఎస్సీ అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే ఇవి ప్రపోజల్ దశలో మాత్రమే ఉన్నాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 1 నోటిఫికేషన్ కానీ గ్రూప్ 2 నోటిఫికేషన్ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త నోటిఫికేషన్స్ వస్తాయా రావా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ప్రజెంట్ కొనసాగుతున్న గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్, డివైఈఓ మొదలైన నోటిఫికేషన్స్ సెలక్షన్ ప్రాసెస్ కొనసాగుతూ రోస్టర్ పాయింట్స్కి సంబంధించిన కేసుల్లో న్యాయ వివాదాల్లో చిక్కుకుని కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఈ ప్రజెంట్ నోటిఫికేషన్స్ అన్నీ కోర్టు వివాదాలు, న్యాయ వివాదాల నుండి బయటపడి రోస్టర్ పాయింట్స్కి సంబంధించిన ఇష్యూస్ అంటే హారిజాంటల్ రోస్టర్ పాయింట్స్, వర్టికల్ రోస్టర్ పాయింట్స్, ఈ ఇష్యూస్ నుండి ఈ సమస్యల నుండి బయటపడి సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి. రోస్టర్ పాయింట్స్ పూర్తిగా క్లారిటీ వస్తేనే నెక్స్ట్ ఫర్దర్ నోటిఫికేషన్స్ జారీ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వీలు దొరుకుతుంది. రోస్టర్ పాయింట్స్ పైన క్లారిటీ లేకుండా న్యాయ వివాదాలు కొనసాగుతూ ఉంటే ఫర్దర్గా కొత్త నోటిఫికేషన్స్ని జారీ చేయడానికి రోస్టర్ పాయింట్స్ మిస్టేక్స్ సమస్యలు వస్తాయి కాబట్టి కొత్త నోటిఫికేషన్స్ని జారీ చేయడం కుదిరే పని కాదు. ఒకవేళ కొత్త నోటిఫికేషన్స్ని జారీ చేసినప్పటికీ వాటికి కూడా ఈ రోస్టర్ పాయింట్స్ కేసులే తిరిగి పునరావృతమై న్యాయ వివాదాల్లో చిక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మరో పాయింట్ ఏంటంటే సోషల్ మీడియాలో ఏపీపీఎస్సీ నుండి కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ని జారీ చేయడానికి గవర్నమెంట్ పరిశీలిస్తోంది అనే విషయం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బట్ రోస్టర్ పాయింట్స్ క్లియరెన్స్ అయ్యే వరకు ఏ నోటిఫికేషన్ జారీ చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ నోటిఫికేషన్స్ని జారీ చేసిన నిరుద్యోగులు కోర్టుల చుట్టూ తిరగక తప్పనిసరి పరిస్థితి ఏర్పడవచ్చు. సో ఈ పరిణామాలన్నింటినీ మీకు మీరే విశ్లేషణ చేసుకుంటే అర్థమయ్యేది ఏంటి అంటే ఈ కరెంట్ ఇయర్లో అంటే ఈ 2025 ఇయర్లో కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ కానీ గ్రూప్ 2 నోటిఫికేషన్ కానీ జారీ చేయడం అనేది సాధ్యపడదు, ప్రాక్టికల్గా సాధ్యపడదు. ఒకవేళ 2026లో కొత్త నోటిఫికేషన్స్ని జారీ చేయవచ్చు. ఇక్కడికి ఈ పాయింట్ క్లియర్. నెక్స్ట్ పాయింట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏర్పడిన తర్వాత ఏపీపీఎస్సీకి సంబంధించి రిఫార్మ్స్ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఆ కమిటీ సక్సెస్ఫుల్గా తన రిపోర్ట్ను కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. కూటమి గవర్నమెంట్ ఇంతవరకు ఈ రిఫార్మ్స్కి సంబంధించి ఏపీపీఎస్సీ రిఫార్మ్స్కి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రిఫార్మ్స్ పైన ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజెంట్ గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి 1:1 రేషియోలో ఉన్న టాప్ 905 మందిని పక్కన పెడితే తక్కిన అభ్యర్థులు అంటే బాగా కష్టపడి చదివిన అనేక వివిధ కారణాల వల్ల గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేయలేని వారు, వారితో పాటు మెయిన్స్ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ అయి సిపిటి ఎగ్జామినేషన్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి క్వాలిఫై కాలేని వారు, అంటే టోటల్గా రఫ్గా వీళ్ళందరినీ చూస్తే 91,000 మంది దాకా ఉంటారు. వీళ్ళందరికీ ఆబ్జెక్టివ్ తరహా విధానంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది ఇదే చివరి నోటిఫికేషన్. కారణం ఏంటి అంటే రిఫార్మ్స్ పైన ఏపీ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే గ్రూప్
2 ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ అన్ని గ్రూప్ 1లో విలీనం కావడానికి అవకాశం ఉంది. సో అంటే ఫర్దర్ గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఉండే వేకెన్సీస్ కేవలం నాన్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ మాత్రమే ఉంటాయి. కూటమి గవర్నమెంట్ రిఫార్మ్స్ పైన నిర్ణయం తీసుకుంటే రాబోయే ఫర్దర్ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది కేవలం నాన్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్తోనే జారీ చేయడం జరుగుతుంది. సో గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సెలెక్ట్ కావాలి అని లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఫర్దర్ గ్రూప్ 2 నోటిఫికేషన్స్లో సెలెక్ట్ కావాలి అంటే గ్రూప్ 1లో సెలెక్ట్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిఫార్మ్స్ పైన ఏ నిర్ణయం తీసుకోకపోతే ఆబ్జెక్టివ్ మెథడ్లోనే అంటే ప్రజెంట్ ఉన్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్యాటర్న్లోనే మరో గ్రూప్ 2ను 2026లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కూటమి గవర్నమెంట్ 2047 విజన్తో లక్ష్యంతో పనిచేస్తోంది కాబట్టి గవర్నమెంట్ సెక్టార్లో రిఫార్మ్స్ని తీసుకుని రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే రిఫార్మ్స్ పైన పాజిటివ్గా కూటమి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ రిఫార్మ్స్కి సంబంధించి ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత కూటమి గవర్నమెంటే కొత్త జాబ్ క్యాలెండర్ను 2026లో జారీ చేయడానికి అవకాశం ఉంది. ఏపీపీఎస్సీకి సంబంధించి రిఫార్మ్స్ చేయడానికే గవర్నమెంట్ మొగ్గు చూపే అవకాశం ఉంది. కారణం ఏంటి అంటే ఈ రిఫార్మ్స్లో కూడా చాలా మంచి పాయింట్స్ని రికమెండేషన్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే రిఫార్మ్స్ పైన ఏపీ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇంతవరకు మనం చెప్పుకున్నవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఫ్యాక్ట్స్. ఇక మరో కీలకమైన పాయింట్ ఏంటి అంటే 2023 డిసెంబర్లో జారీ చేసిన గ్రూప్ 1, గ్రూప్ 2, డివైఓ, ఎఫ్ఆర్ఓ మొదలైన నోటిఫికేషన్స్ రోస్టర్ ప్యాంట్స్కి సంబంధించి న్యాయ వివాదాల్లో చిక్కుకొని ఇప్పటికీ కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రోస్టర్ ప్యాంట్స్కి సంబంధించి ఏవైనా ఆర్డర్స్ని జారీ చేస్తే ఈ ప్రస్తుతం కొనసాగుతున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ అండ్ అదర్ నోటిఫికేషన్స్ సెలక్షన్ ప్రాసెస్ కొనసాగడమా లేక రీనోటిఫికేషన్కి ఏదైనా పాసిబిలిటీ ఉందా అనే అంశం డిపెండ్ అయి ఉంటుంది. గ్రూప్ 2 నోటిఫికేషన్ పైన రోస్టర్ పాయింట్స్ పైన జారీ చేసే కోర్టు ఆర్డరే గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా వర్తిస్తుంది. సో ఈ ప్రజెంట్ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ అదర్ నోటిఫికేషన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలి అన్నా ఫర్దర్ నోటిఫికేషన్స్ని జారీ చేయాలి అని భావించిన ఏపీ గవర్నమెంట్ కోర్టు జడ్జిమెంటే ఇక్కడ చాలా కీలకం. సో వేల మంది అభ్యర్థుల జీవితాలు కోర్టు జడ్జిమెంట్స్ పైనే డిపెండ్ అయి ఉన్నాయి. సో రోస్టర్ పాయింట్స్ పైన కోర్టు క్లియరెన్స్ని ఇస్తేనే ఫర్దర్ నోటిఫికేషన్స్ జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వెయిట్ ఫర్ కోర్ట్ జడ్జిమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.